ఓకే, సో మన రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ టార్గెట్ మనకి. ఓకే, సిఓలో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రాఫిట్ సెంటర్స్ అవి క్రియేట్ చేస్తాము. చాట్ బాక్స్ లో ఒక నేను షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంకొక షీట్ని చూడండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటనేది ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇది చదవండి ప్రాఫిట్ సెంటర్ అంతా కూడా. ఇంకోటి చూడండి, చూడండి. సో ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ వీటికి ఉపయోగపడుతుంది. చాట్ బాక్స్ లో ఇంకోటి ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది, అది చూడండి ఒకసారి. ఇది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ గురించి జస్ట్ రఫ్ గా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి మీరు చదవండి. ఇది జస్ట్ ఒకసారి చదివితే చాలు. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ఓకే, ఒకసారి చదవండి జస్ట్ రఫ్. ఎన్ని పేజెస్ చూడండి, ఎందుకు వెళ్ళండి. ఓకే, మీకు ఇంకోటి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో మీకు కొన్ని కాన్ఫిగరేషన్స్ ఫార్వర్డ్ చేశాను, అది ఓపెన్ చేయండి. సో చూడండి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది కూడా కంప్లీట్ ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎగ్జాంపుల్, అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కింద ఉంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగించడం వల్ల, ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ వైజ్, ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ ఉందనుకుందాం. డిపార్ట్మెంట్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ అనుకుందాం. హౌ మచ్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, అంటే ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎగ్జాంపుల్. లేదంటే హౌ మచ్ ఈజ్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ వాల్యూ ఎంత అయింది, ఎంత వాల్యూకి మ్యానుఫ్యాక్చర్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ మచ్ ఈజ్ ది మార్జిన్ ఆన్ ది ప్రోడక్ట్, మార్జిన్ ఎంత వచ్చింది. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 100 రూపీస్ అయింది, దాన్ని ఇంకొక 100 రూపీస్కి సేల్ చేశారు, మార్జిన్ ఎంత వచ్చింది. అలాగే హౌ మచ్ ఈజ్ ది కంపెనీ రెవెన్యూ, కంపెనీకి ఎంత రెవెన్యూ వచ్చింది. హౌ మచ్ ఈజ్ ది సేల్ కాస్ట్, ఎంత సేల్కి సేల్ చేస్తున్నాము. హౌ మచ్ ఈజ్ ది మార్కెటింగ్ కాస్ట్. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్.
సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ కింద ఉంది. ఫస్ట్ 1 by 1 మనం క్రియేట్ చేద్దాము. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. ఇవన్నీ చదవండి మీరు. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ పాత్ ద్వారా వెళ్దాము. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. Okay. Define profit center standard hierarchy in controlling area. Define profit center standard hierarchy in controlling area. ఎగ్జిక్యూట్ చేయండి. సో మనం ఒక ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంట్రోలింగ్ ఏరియా ఇస్తున్నాం. VR11 ఈజ్ యువర్ కంట్రోలింగ్ ఏరియా. సో ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఒక నేమ్ ఇస్తున్నాను. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. VR1 _ TCSHR. ఇది ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను రెగ్యులర్గా ఇది తీసుకుంటాను. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ _TCSHR అనేది తీసుకున్నాను. లేదంటే మీ ఇష్టం, మీరు ఎనీ నేమ్ తీసుకోండి, మీకు ఇష్టమైనది ఇవ్వచ్చు మీరు. ఓకే, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ, ఎంటర్, సేవ్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏమో కాన్ఫిగరేషన్ సేమ్ పాత్ వెళ్ళిపోండి. నెక్స్ట్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ అన్నారు కదా, సేమ్ పార్ట్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ, కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. సో స్టాండర్డ్ హైరార్కీని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. S4 హనాలో కూడా ఇవి క్రియేట్ చేయాలండి. ఇవి ఇలాగే ఉంటే లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది, బట్ సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాము? ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అని ఇచ్చాం. నెక్స్ట్ హైరార్కీ, HIERARCHY, స్టాండర్డ్ HIERARCHY టైప్ చేయండి. చూడండి, కొంచెం కేర్ఫుల్గా గమనించండి. పైన లోయర్ లెవెల్ అని చూసారా? లోయర్ లెవెల్ దానిపైన క్లిక్ చేయాలి. హైరార్కీ అండర్లో క్రియేట్ చేస్తున్నాం. హైరార్కీ అండర్లో మనం ఏం క్రియేట్ చేస్తున్నామో చూడండి. NA1100 ఇవ్వండి. నేమ్ ఇవ్వండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. దాని తర్వాత ఎంటీగా ఉంది కదా అక్కడ. అయ్యో, అక్కడ కాదు, ఎంటీ బాక్స్ ఉంది తర్వాత చూడండి నాగరాజ్. అక్కడ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్.
ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. నెక్స్ట్ వెయిట్. నెక్స్ట్ సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. సేమ్ లెవెల్ ఫస్ట్ లోయర్ లెవెల్ తీసుకున్నాం, తర్వాత నుండి సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయాలి. లోయర్ లెవెల్ పైన క్లిక్ చేయకూడదు. ఫస్ట్ లోయర్ లెవెల్, సెకండ్ టైం నుండి సేమ్ లెవెల్. NA2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ సేమ్ లెవెల్ మళ్ళీ క్లిక్ చేయండి. NA3300 ఇవి ఏమైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. హైరార్కీ ఏరియా అండర్ లో మనం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. ఆ ట్రీ అనేది చూడండి ఎలా వస్తుంది అనేది. హైరార్కీ అండర్ లో ఆ ట్రీ అనేది ఏ విధంగా వస్తుందో చూడండి. నెక్స్ట్ సేవ్ చేశారా? సేవ్. ఓకే, NA1100, NA2200, NA3300 ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ప్రాఫిట్ సెంటర్ KE51 వెళ్ళండి. KE51 పాత్ ద్వారా వెళ్దాం. ఇది యాక్చువల్గా ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి చేయాలి. /n ఇవ్వండి. /n లేదంటే బ్యాక్ వెళ్తారా? /n అంటే హోమ్ స్క్రీన్కి వెళ్తాం. సో ఇక్కడ వచ్చేసి KE50 పాత్ ద్వారా వెళ్దాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి, కీ కోడ్ చూడండి. KE51 ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్, KE52 ప్రాఫిట్ సెంటర్ చేంజ్, KE53 ప్రాఫిట్ సెంటర్ డిస్ప్లే, KE54 ప్రాఫిట్ సెంటర్ డిలీట్ చేస్తే. తర్వాత 6K EA డిస్ప్లే చేంజెస్. ప్రాఫిట్ సెంటర్ లో మీరు ఏమైనా చేంజెస్ చేశారు అనుకుందాం, అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. KE51 క్రియేషన్, KE52 చేంజ్, KE53 డిస్ప్లే, KE54 డిలీట్. డిస్ప్లే చేంజెస్ ప్రాఫిట్ సెంటర్స్ లో మీరు ఏమేమి చేంజెస్ చేశారు అనేవి 6K EAలో చూడొచ్చు. ఈ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, క్రియేట్ పైన క్లిక్ చేయండి. లేదంటే KE51 టీ కోడ్ కూడా ఇవ్వచ్చు. మనం పాత ద్వారా వచ్చాము, వెళ్ళండి. ప్రాఫిట్ సెంటర్ నేమ్ ఏమిద్దాము? NA1101. నేను రెగ్యులర్గా ఇవే యూజ్ చేస్తున్నాను. లేదంటే మీ ఇష్టం, మేమే తీసుకోవచ్చు. NA1101 కింద మీ కంట్రోలింగ్ ఏరియా ఉంది చూడండి. కింద ఇక్కడ మీరు చూడండి, పైన నేమ్ ఇచ్చాం కదా, NA1101 ఇచ్చాం. ఇక్కడ కాపీ ఫ్రమ్ అన్నాడు. అంటే ప్రాఫిట్ సెంటర్స్ ని కాపీ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాటిని కూడా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న ప్రాఫిట్ సెంటర్ నేమ్ ఇచ్చారనుకోండి, కాపీ చేసుకోవచ్చు. మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాం. కాపీ ఫ్రమ్ అంటే ఏంటి? మన ఆల్రెడీ మీ కంపెనీ కోడ్ పైన ప్రాఫిట్ సెంటర్స్ ఉంటే కనుక కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేయట్లేదు, మనం ఉన్న వాటిని క్రియేట్ చేస్తున్నాం, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. NA1101 ఇచ్చాం. ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన వెంటనే మీకు డేట్ వచ్చేసింది కదా. ఓకే, మన ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకుని నో ఇష్యూ అలాగే ఉంచండి. నేమ్ ఇవ్వండి, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్.
క్రింద కూడా ఇవ్వండి. ప్రొడక్షన్ సిఈ ఇచ్చేయండి, తీసుకోకపోతే సిఈ ఇచ్చేయండి. క్రింద కూడా ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. నెక్స్ట్ పర్సన్ రెస్పాన్సిబుల్. ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్? ఎవరు? ఎన్ఏ సారీ నేమ్ ఏదైనా ఒక నేమ్ తీసుకోండి, ఎనీ నేమ్. ఈ డిపార్ట్మెంట్ కి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? నెక్స్ట్ డిపార్ట్మెంట్, ఇక్కడ నేమ్ ఏదన్నా ఇవ్వండి, శ్రీనివాస్ అని అలా ఇవ్వండి, మధ్య అర్థం అవ్వదు. శ్రీనివాస్ కానీ అట్లా ఇవ్వండి, శ్రీనివాస్ రామకృష్ణ అట్లా ఇస్తే బెటర్. రాజు. ఓకే. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, డిపార్ట్మెంట్ ప్రొడక్షన్. నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అన్నాడు. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం? డ్రాప్ డౌన్ చేయండి, మనం 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం, కనిపిస్తాయి చూసారా? 3 ఉన్నాయి. సో ఇది దేనికి సంబంధించింది? ప్రొడక్షన్ సంబంధించింది కదా, ఇచ్చేయండి ప్రొడక్షన్. నెక్స్ట్ సిగ్మెంట్ కూడా యాడ్ చేయించండి. మనం సిగ్మెంట్ క్రియేట్ చేయలేదు S4 HANAలో, సిగ్మెంట్ కూడా క్రియేట్ చేసి యాడ్ చేయించాను. S4 HANA వీడియోస్ ఇచ్చాను మీకు, వాటిలో చూడండి. సిగ్మెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు సెగ్మెంట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే సిగ్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఎంట్రీ పోస్టింగ్ లో ఆటోమేటిక్ గా సిగ్మెంట్ కూడా పిక్ అవుతుంది. ఓకే, సెగ్మెంట్ క్రియేట్ చేస్తుంటే కనుక ఇవ్వచ్చు. నెక్స్ట్ సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? యాక్టివేట్ చేయాలి. దీన్ని పైన ఒక యాక్టివేట్ సింబల్ చూడండి, టాప్ లో క్లిక్ చేయండి. మెసేజ్ చూసారా? ప్రాఫిట్ సెంటర్ NA1101 హ్యాస్ బీన్ క్రియేట్ అయిపోయింది. దాన్ని మనం యాక్టివేట్ కూడా చేసాం. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేస్తున్నాను, NA2201. చూస్తే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన కింద కనిపిస్తుంది, మీరు డ్రాప్ డౌన్ అక్కడ ప్రెస్ చేయగానే. ఓకే, ఇది నెక్స్ట్ వన్ NA2201. ఎంటర్. నేమ్ ప్రొడక్షన్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. నెక్స్ట్ పర్సన్ రెస్పాన్సిబుల్, డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ నేమ్ ఇవ్వండి. చూసారా? అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఇవ్వండి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం. ఎంటర్ అండ్ యాక్టివేట్. యాక్టివేట్ అయిందా? చూసారా? నెక్స్ట్ వన్ NA3301. ఈ నేమ్స్ మీ ఇష్టం ఎలాగైనా తీసుకోండి, ఎంటర్ చేయండి. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ దగ్గర సర్వీస్ కి ఏమి ఇచ్చాము? సర్వీస్ NA330. సర్వీసెస్. ఎంటర్, యాక్టివేట్. యాక్టివేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి, కాన్ఫిగరేషన్. మీరు క్రియేట్ చేసిన ప్రాఫిట్ సెంటర్స్ ఎక్కడ చూస్తారు? టీ కోడ్ KCH4 కి వెళ్ళండి సార్. KCH4.
KCH4 ఇచ్చారా? ఇది ఇంతకుముందు చేసాను. ఇవి ఒక పని చేస్తాను, మీకు ఇలా కాదు, ఇంకా క్లారిటీగా చూపిస్తాను. వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మీకు యాడ్ చేసి చూపిస్తాను. వెయిట్ మీరు అక్కడ పైన ప్లస్ అక్కడికి వెళ్ళని చెప్తాను. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. అక్కడ అది కాదు. ఎన్ని ఇప్పుడు వరకు మనం ఏం చేస్తామన్నది మీకు అర్థమవుతుంది. NA110. వెరీ గుడ్. చూసారా, ఇది మనం ఇప్పుడు వరకు మనం చేసాం. ఫస్ట్ ఏముంది, ట్రీ చెక్ చేసుకోండి. ట్రీ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అండర్లో ఏమేమి క్రియేట్ చేసాం? గ్రూప్స్. వాటి అండర్లో సెంటర్స్. యాక్చువల్లీ ఇవి కూడా గ్రూప్స్ అనే అంటారు. బట్ చూడండి, వేటి అండర్లో ఏం క్రియేట్ చేసాము? రెడ్ లో ఉన్నాయి, గ్రీన్ లో ఉన్నాయి. మెయిన్ ఎక్కడ నుండి అన్ని లింక్ అవుతున్నాయి, ఆ వే అనేది చూడాలి. వే అన్నమాట. స్టాండర్డ్ హైరార్కీ, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అండర్లో ఏమేమి వచ్చినాయి, వాటి అండర్లో ఏమేమి క్రియేట్ చేసాం? జస్ట్ నో ఇవి మనం చేసాం. జస్ట్ నో అన్ని కూడా టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సరే, పాత్ ద్వారా కూడా చెక్ చేద్దామా? ఇవి జస్ట్ ఇంతకుముందు చేసాం కదా, KCH4. లేదంటే పాత్ ఏంటి, /n ఇవ్వండి, SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. ఎగ్జిక్యూట్ చేయండి. ఇదే టీ కోడ్ కదా, ఇవి మనం క్రియేట్ చేసింది. సేమ్ చూసారా, ఇట్లానే చూసుకోవచ్చు. పాత్ ఆర్ టీ కోడ్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇవి ఇప్పటి వరకు మనం చేసింది ఇదన్నమాట. స్టాండర్డ్ హైరార్కీ క్రియేట్ చేసాము, గ్రూప్స్ అండ్ సెంటర్స్ క్రియేట్ చేసాము. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ ఏదైతే క్రియేట్ చేసామో దీన్ని కాస్ట్ సెంటర్ కి అసైన్ చేస్తాం. ఎందువల్ల, ఆటోమేటిక్ గా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ రెండు కూడా పిక్ అవుతాయి. KS02 ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కాస్ట్ సెంటర్ ఫస్ట్ టైం క్రియేట్ చేసాము. ఫస్ట్ టైం క్రియేట్ చేసాను ఇక్కడ. వెయిట్ కాస్ట్ సెంటర్ NA1101 NA ఇవ్వండి. NA ఇవ్వండి. ఫస్ట్ వన్ తీసుకోండి, 1001 ఇవ్వండి. అది ఎంటర్ చేయండి. ఏమేమి వచ్చినాయి? ఇవన్నీ క్లియర్, ఆటోమేటిక్ వచ్చినాయి కదా. చూడండి, లాస్ట్ లో కాస్ట్ సెంటర్, ఓకే, కాస్ట్ సెంటర్ కదా, ఐఎమ్ సారీ. ఓకే, లాస్ట్ లో వెళ్ళండి, ప్రాఫిట్ సెంటర్ డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ అని ఉంది, NA1101. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, యాడ్ అవుతుంది అది. ఇలా రావాలి. NA1101 అసైన్ చేస్తున్నాం. కాస్ట్ సెంటర్ కి ప్రాఫిట్ సెంటర్ ని అసైన్ చేస్తుంది. ఏంటి, పైన ఏమని చూడండి, కాస్ట్ సెంటర్, లాస్ట్ లో ఏముంది, ప్రాఫిట్ సెంటర్. అంటే ఒకదానికొకటి అసైన్ చేస్తున్నాం. కాస్ట్ సెంటర్ కి ప్రాఫిట్ సెంటర్ కి అసైన్ చేస్తున్నాం. సేవ్ చేయండి ఒకసారి. సేవ్. వెయిట్ ఏంటిది? ఓకే, ఇదేం కాదు. ఎస్ అనండి, ఎస్. చేంజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వన్ మోర్ తీసుకోండి, NA సెకండ్ వన్. ఎంటర్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో డబుల్ క్లిక్ చేయండి, ప్రాఫిట్ సెంటర్, అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఈ మెసేజ్ ఏం కాదండి, మీరు కంటిన్యూ చేసి మనం చేంజెస్ చేస్తున్నాం కదా. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్ అయిపోయింది. ఎల్లో మెసేజ్ వస్తే మీరు ఎంటర్ కొట్టేయచ్చు. నెక్స్ట్ ఎంటర్. అసైన్ చేయండి, సెంటర్ అసైన్ చేయండి.
సేవ్ చేయండి. ఎస్, కంప్లీటెడ్. ఓకే, ఇట్లా చేయాలి. ఇవన్నీ ఒకదాని కూడా అసైన్ చేసాం అంతే. మీరు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. టీ కోడ్ ఏంటి? KS02 ఇవ్వండి. ఇప్పుడు పాత ద్వారా వెళ్ళాం కదా, దీని టీ కోడ్ ఏంటి? KS02. టీ కోడ్ ద్వారానే వచ్చినాం సార్. ఓకే, టీ కోడ్ పాత ద్వారా. ఓకే, KS02. ఓకే, ఫైన్, నో ఇష్యూ. సో మనం ప్రాఫిట్ సెంటర్స్ అనేవి క్రియేట్ చేసేసామండి. కంప్లీట్ ఇవే, సింపుల్ ఇలాగే ఉంటుంది. ప్రాఫిట్ సెంటర్ అనేది క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. అంటే కాస్ట్ సెంటర్ ఇస్తే ప్రాఫిట్ సెంటర్ కూడా పిక్ అవ్వాలి. పిక్ అయితేనే మనం కరెక్ట్గా చేసినట్లు, లేకపోతే రాంగ్ ఎంట్రీ చేసినట్లు. ఓకే, FB50కి వెళ్ళండి. FB50. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. కాస్ట్ సెంటర్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయండి. ప్రాఫిట్ సెంటర్స్ అనేవి మనం క్రియేట్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్. వెయిట్, నెక్స్ట్ కాస్ట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. కాస్ట్ సెంటర్. మనం ప్రాఫిట్ సెంటర్ ఇస్తే కాస్ట్ సెంటర్ కూడా పిక్ అవుతుంది. యాక్చువల్గా కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చాం మనం? NA 2001 కదా. స్టేషనరీ అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సో ఇది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్నాం. ఇవ్వండి. ప్రాఫిట్ సెంటర్ కూడా ఇద్దామా? ప్రాఫిట్ సెంటర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ ఎక్కడ ఉంది? సారీ, కాస్ట్ సెంటర్ ఇచ్చాము. NA 2001 కదా. NA 2201 అది. ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఇవ్వకపోయినా చూద్దాం. టెక్స్ట్ ఫీల్డ్ an entry. ప్రాఫిట్ సెంటర్ తీసేయండి. ప్రాఫిట్ సెంటర్ తీసేయండి. అక్కడ ఉంది. GL అకౌంట్ అసైన్ చేయాలనుకుంటా సార్. అసైన్ చేయాల్సిన అవసరం లేదు నాగరాజ్, మీరు వెళ్ళండి అక్కడికి. అక్కడ మీరు ఏమి ఇచ్చారు? AGL అకౌంట్ ఇచ్చారు. ప్రాఫిట్ సెంటర్ తీసేయండి. అక్కడ AGL అకౌంట్ ఇచ్చారు. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఇచ్చారా మీరు? స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి మీరు. ఎంటర్ చేయండి. తీసుకుంది కదా. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి, మిగతా తీసుకోదు. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా, కాస్ట్ సెంటర్ యాడ్ అయింది, ప్రాఫిట్ సెంటర్ కూడా యాడ్ అయ్యింది. మళ్ళీ ఇంకోటి చేయండి. ఓన్లీ కాస్ట్ సెంటర్ ఒకటి. మీరు ఓన్లీ ఏమి ఇస్తారంటే రెండు ఇవ్వద్దు, ఒకటే ఇద్దాము. అంటే ఒకవేళ అడిగితే రెండు ఇవ్వాల్సిందే. కాస్ట్ సెంటర్ ఒకటే ఇవ్వండి, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వద్దు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి, మళ్ళీ ఇంకోటి చేయండి. సేమ్ ప్రాసెస్. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ మనం క్రియేట్ చేసాం, కాస్ట్ ఎలిమెంట్ అవి అదే తీసుకోవాలి. ఓన్లీ కాస్ట్ సెంటర్ ఒకటే ఇవ్వండి. ఓన్లీ కాస్ట్ సెంటర్ ఇవ్వండి. NA 2001 కదా.
ఎంటర్ చేయండి, సిమ్యులేట్, పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ప్రాఫిట్స్ రెండు పిక్ అయినా చూద్దాం. డిస్ప్లే చూసారా, మనం ఒకటే ఇచ్చాం, ఓన్లీ కాస్ట్ సెంటరే ఇచ్చాం, ప్రాఫిట్ సెంటర్ కూడా పిక్ అయింది ఆటోమేటిక్. ఎందువల్ల మనం లింక్ చేసాం కదా, జస్ట్ మనం కాస్ట్ సెంటర్స్ కి ప్రాఫిట్ సెంటర్ ఒకదానికొకటి లింక్ చేసాం, దానివల్ల రెండు పిక్ అవుతాయి అనమాట. ఇది కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అంటే. సిఓ అనేది రెజ్యూమ్ లో యాడ్ చేయకండి. వాళ్ళు కనుక ఇంటర్వ్యూలో ప్యూర్ ఎఫ్ఐ కన్సల్టెంట్ అని చెప్పండి. సిఓ అని చెప్తే మీరు సిఓలో చేయలేదు, సిఓలో తీసుకుంటే కనుక చేయలేరు. సిఓలో నేర్చుకోవాలంటే మినిమం ఒక 40 క్లాసెస్ వరకు నేర్చుకోవాలి, 40 to 50 క్లాసెస్ నేర్చుకోవాలి. నేను కొన్ని సిఓ క్లాసెస్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ మీరు సిఓ వైపు వెళ్ళాలంటే అవి మీకు యూజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, నేను తర్వాత మీ అందరికీ మెయిల్ చేస్తాను సిఓకి సంబంధించి. అంటే S/4HANA ఈసీసీ సర్వర్లో కాదు, S/4HANAలో ప్లాన్ చేద్దాం. S/4HANAలో ఇవి మేజర్గా బేసిక్స్ అండి, కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్. అది S/4HANA నేర్చుకుంటారా నాగరాజ్? మీరు సర్వర్ తీసుకుంటారా? నేను డేట్ చెప్తే దాని ప్రకారం మిగతా వాళ్ళు కూడా తీసుకుంటా సార్. ఓకే, S/4HANA కూడా చెయ్యి. ఒక 40 ఇప్పుడు నేను ఇచ్చిన వీడియోస్ చూసినా సరిపోతుంది. అంటే మీకు ఒకసారి ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి చెప్తాను. సర్వర్ తీసుకుంటాం సార్. నేను చెప్తాను, డేట్ చెప్తాను, దాని ప్రకారం తీసుకుందరు కానీ చెప్తాను. అంటే ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, ఓన్లీ కాన్ఫిగరేషన్సే చెప్తాను. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఈసీసీ S/4HANA సేమ్ కదా, ఆ డిఫరెన్సెస్ అవన్నీ చూపిస్తాను నేను. డౌన్కి వెళ్ళండి. S/4HANAలో మీకు కొన్ని అడిషనల్ యాక్చువల్గా మీకు ఆల్రెడీ వీడియోస్ ఇచ్చేసానండి, వీడియోస్లో ఉన్నాయి. బట్ మీకు లైవ్లో చెప్తే బెటర్ అని చెప్పేసి చేస్తున్నాను అంతే. S/4HANAలో అడిషనల్ టాపిక్స్ కొన్ని కవర్ చేద్దాం. S/4HANAలో అడిషనల్ టాపిక్స్ కొన్ని కవర్ చేద్దాం. మెయిన్ ఏంటంటే లెడ్జర్స్ అండి. మనకి చూడండి, లెడ్జర్స్ ఆల్రెడీ చెప్పాను, ఈసీసీలో చెప్పాను. సేమ్ లెడ్జర్స్ S/4HANAలో కూడా చెప్తాను. లెడ్జర్స్ టైప్ చేయండి. మనకి మేజర్గా ఎర్రర్స్ వచ్చేది లెడ్జర్స్ లోనే. ఎందువల్ల అంటే డెమో సర్వర్లో అందరికీ ఒకటే యాక్సెస్ ఉంటుంది, యూజర్ ఐడి పాస్వర్డ్. దానివల్ల ఇక్కడ ఎక్కువ మనకి లెడ్జర్స్ లెవెల్లో మనకి ఎర్రర్స్ వస్తాయి. అంటే వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ అని మనకి యాడ్ అవుతుంటాయి. అదొకటి మేజర్ ప్రాబ్లం S/4HANAలో. అలాగే S/4HANA సర్వర్ కొంచెం స్లో ఉంటుంది ఈసీసీతో పోల్చుకుంటే, అంటే డెమో సర్వర్. సో లెడ్జర్స్ అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత మీకు పార్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇవన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. తర్వాత జిఎల్ క్రియేషన్ లిటిల్ బిట్ చేంజ్ ఉంది, బట్ అది చేసేస్తారు, అదే పెద్ద అకౌంటబుల్ ఏం కాదు. అవేమి పెద్ద కౌంటబుల్ ఏం కాదు, చేసేస్తారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అవన్నీ కూడా సేమ్, పెద్ద కౌంటబుల్ ఏం కాదు. నెక్స్ట్ మీకు అడిషనల్ ఏంటంటే జిఎస్టీ ఉంది కదా, నెక్స్ట్ S/4HANAలో చేంజ్ ఏంటంటే హౌస్ బ్యాంక్స్ ఒకటి అండి. హౌస్ బ్యాంక్స్ అనేది ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. హౌస్ బ్యాంక్స్ ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అదొకటి. టోటల్ ఈసీసీకి S/4HANAకి హౌస్ బ్యాంక్స్ సంబంధం ఉండదు, బట్ ఇప్పుడు రిలేటెడ్ గా ఉంటుంది. హౌస్ బ్యాంక్స్ అనేది ఒక 15 minutes to 20 minutes తో చేసేయచ్చు, చాలా సింపుల్ కాన్సెప్ట్స్. ఈసీసీలో అయితే SAP లాగ్ ఆన్ ప్యాడ్ లో చేస్తాం. S/4HANAలో హౌస్ బ్యాంక్స్ అనేవి ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. అది తర్వాత మేజర్గా ఇంకెక్కడంటే పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఇవన్నీ సేమ్, ఏమీ డిఫరెన్స్ ఉండదు. శాంపిల్ డాక్యుమెంట్, రికరింగ్ డాక్యుమెంట్స్, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఇవన్నీ సేమ్ టు సేమ్, ఏముండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే బీపీ అండి. బీపీ ఈసీసీలో వెండర్ అండ్ కస్టమర్ క్రియేట్ చేయాలంటే XK01, XK02 ఇవన్నీ ఉపయోగిస్తాం. బీపీలో S/4HANAలో బీపీ ఉంటుంది. బీపీ బిజినెస్ పార్ట్నర్ అంటారు. బిజినెస్ పార్ట్నర్ అనేది చేంజ్ ఉంది. ఇది కూడా సింపుల్ కాన్ఫిగరేషన్, చాలా సింపుల్. డెడీజీ లెడ్జెస్ ఒకటే కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి. ఎందువల్ల అంటే మనం ఇది మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అవి దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతావన్నీ ప్రాబ్లమ్స్ ఉండవండి, మిగతావన్నీ ఈజీగా చేసేస్తారు. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి S/4HANA చేయడం అనేది ఆఫ్టర్ ఆల్, అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్
బీపీ ఒకటి మీకు అడిషనల్ గా మీరు అక్కడ నేర్చుకున్నది. బట్ కాకపోతే ఇవన్నీ చేయాలి. పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్, ఇవన్నీ ఈసీసీలో చేసిన వర్క్ అంతా కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. ఒక 40 క్లాసెస్ అలా చెప్తాను మీకు నేను. తర్వాత ఇంకేముంది, మేజర్గా చూడండి, చెక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ నోట్ చేసుకోండి. ఇది ఒకటి ఎక్స్ట్రా కాన్సెప్ట్ ఉంటుంది. అలా చెక్ మేనేజ్మెంట్ కాదు, మీరు పని చేయండి. చెక్ మాస్టర్ డేటా మెయింటైన్. ఇది S/4HANA వీడియోస్ లో ఇచ్చాను, మీరు చూడొచ్చు. లైవ్ క్లాసెస్ చూడాలంటే వెయిట్ చేయండి. చెక్ మాస్టర్ డేటా మెయింటైన్, ఇది ఒకటి ఎక్స్ట్రా కాన్సెప్ట్. అంటే చెక్ నెంబర్స్ క్రియేట్ చేస్తాం, ఇది ఒకటి ఎక్స్ట్రా. నెక్స్ట్ చెక్ లాట్, వీటిలోనే చెక్ లాట్ క్రియేషన్ అని, చెక్ నంబర్ రేంజ్ క్రియేషన్ అని ఉంటాయి. వీటిలోనే ఫస్ట్ దీంట్లోనే కవర్ అవుతుంది, ఇంకేముండదు. తర్వాత బిఆర్ఎస్ ఒకటండి. బిఆర్ఎస్, ఎంబిఆర్ఎస్, ఈబిఆర్ఎస్. ఎంబిఆర్ఎస్ అండ్ ఈబిఆర్ఎస్, ఇది ఒకటి. సిగ్మెంట్ ఉందా సార్? సిగ్మెంట్ సిగ్మెంట్ ఏముంది, అదొక సిగ్మెంట్ కూడా టీ కోడ్ ఇచ్చి జస్ట్ 1 minute ప్రాసెస్. అది పక్క చేయిస్తాను, అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోనే కవర్ అవుతుంది అది మీకు. సిగ్మెంట్ అంటే ఏం లేదండి. సిగ్మెంట్ అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం చేస్తాం. ఇప్పుడు మామూలుగా కంపెనీ కూడా ఎలా క్రియేట్ చేస్తాము, OX15, OX02లో కంపెనీ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీ జస్ట్ ఫామ్ ఫిల్ చేసి సేవ్ చేస్తాం. ఇక్కడ అంతే. సిగ్మెంట్ అనేది బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేసాము? సిగ్మెంట్ అంటే అది జస్ట్ ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేస్తాం అంతే. అది సపరేట్ టాపిక్ కాదు. బట్ సిగ్మెంట్ అంటే ఏంటో చెప్తాను మీకు ఆల్రెడీ. బట్ సిగ్మెంట్ అనేది మ్యాండేటరీ క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? సిగ్మెంట్ అనేది మనం మ్యాండేటరీ క్రియేట్ చేస్తాం. ఈసీసీలో కూడా చేయొచ్చు మనం. సిగ్మెంట్ కావాలంటే క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీరు పని చేద్దాం. మీరు పని చేయండి, మీకు సిగ్మెంట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఈసీసీలో కూడా చేయొచ్చు, ఏం లేదు. ఎస్పీఆర్ఓకి వెళ్ళండి. ఎస్పీఆర్ఓ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ సిగ్మెంట్. చూసారా, అక్కడ ఉంది చూసారా? టీ కోడ్ ఏంటో చూడండి. అక్కడ టీ కోడ్ ఏముంది సిగ్మెంట్ కి? సిగ్మెంట్ SCMGనా? ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. నీవెంట్రీ, ఇవన్నీ సిగ్మెంట్స్ అండి. నీవెంట్రీకి వెళ్ళండి. AMR1, AMR2, AMR3 ఇవ్వండి. మన దగ్గర ఒక 3 సిగ్మెంట్స్ ఉన్నాయి. ఏంటి ఎగ్జాంపుల్? జింజర్ పికిల్ ఎగ్జాంపుల్, లేదంటే స్టీల్ రాడ్ సిగ్మెంట్, స్టీల్ షీట్ సిగ్మెంట్, సిమెంట్ సిగ్మెంట్. అంటే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇవన్నీ సపరేట్ పార్ట్స్, ఇవన్నీ కూడా అంతే. సిగ్మెంట్ అంటే దీన్ని సేవ్ చేస్తాం. తర్వాత ఇవి ఎంట్రీ పోస్టింగ్స్ లో వాటిలో మనకు యూజ్ అవుతుంది అంతే. సింపుల్. ఇవి సిగ్మెంట్స్. ఇవి లాస్ట్ లో మీ కంపెనీ కూడా ఇస్తారు. సిగ్మెంట్ అంటే ఏదో కష్టం కాదు, జస్ట్ ఇందే సిగ్మెంట్ అంటే. ఇది సపరేట్ టాపిక్ కూడా కాదు, అదొక కాన్ఫిగరేషన్ అంతే. సిగ్మెంట్ అనేది అడిషనల్ కాన్ఫిగరేషన్. ఓకే, సేవ్ చేయకండి, అవసరం లేదు మీకు, తర్వాత చూద్దాము.
మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ చెప్పానా? సార్ చెప్పాను కదా, ఓకే సరే, ఓకే ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్గా మన దగ్గర ప్రియాంక గారిని ఒక ట్రైనింగ్ చూస్తున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ తోటి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు రీసెంట్ గా. ఇక్కడ ఇన్ఫోసిస్ లో అటెండ్ అయ్యారు. ప్రియాంక గారు అని ఇన్ఫోసిస్ లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. బట్ జాబ్ కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ మేజర్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీకు ఇచ్చిన థియరిటికల్ క్లాస్ నుండి కవర్ అవుతున్నాయండి. నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, అవే 90% యాడ్ అవుతున్నాయి. అంతకుమించి ఇంకేం కొత్తవి ఏం రావు. నేను ఏమైతే మీకు చెప్పానో అవే వస్తున్నాయి. కాబట్టి అవి నెగ్లెక్ట్ చేయకండి. మీకు నోట్స్ ఏదైతే క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చెప్పి నోట్స్ ఇస్తున్నానో వాటి నుండే 99% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. అవే ఇంపార్టెంట్. సో ప్రాపర్గా అది నేర్చుకోండి, మర్చిపోకండి. సెకండరీ, మిగతావన్నీ సెకండరీ. మీకు 9 ఇంటర్వ్యూ అంతా కూడా మీకు ఇక్కడే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇవి నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా వ్యాలిడ్ కంటెంట్ అది. హలో సార్, నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ అప్డేట్ చేశాను, అవి అడిగా సార్ ఇన్ఫోసిస్ లో ఫస్ట్ రౌండ్ లో. ఏమడిగారు? ఓబీవైసీ చెప్పాను కదా, FI to MM ఇంటిగ్రేషన్ కదా. అవును సార్. FI to MM ఇంటిగ్రేషన్ అనేది ఓబీవైసీలో చేస్తామని చెప్పాలి. మీకు నేను మ్యాండేటరీ క్వశ్చన్ అని చెప్పాను. ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్ మనం ఏం చేస్తాము? GRIR క్లియరింగ్ అకౌంట్, ఇన్వెంటరీ క్లియరింగ్ అకౌంట్, ఇవన్నీ మీకు నేను చెప్పాను ఇంతకు ముందు. ఆటోమేటిక్ క్లియరింగ్ అకౌంట్ అవి అప్డేట్ చేస్తాం. అవి చెప్పాను మీకు. ఇది AUC అంటే యాక్చువల్ గా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారండి దీన్ని. అది యాక్చువల్ గా అది సపరేట్ టాపిక్ గా చెప్పాలి. అది S/4HANA లో చెప్తాను ఒకవేళ వీలుంటే. AUC అంటారు. అది ఫిక్స్డ్ అసెట్ ఎంట్రీ కూడా చెప్పారు కదా మీకు. ఎంట్రీ మనం పోస్ట్ చేశాం కదా, అర్థమైందా? తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ ది కంట్రోలింగ్ పార్ట్ అన్నాడు కదా. కంట్రోలింగ్ అంటే మాత్రం ఐ హ్యావ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ది కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్ అని చెప్పండి. మేజర్ ఏంటంటే కంట్రోలింగ్ కన్సల్టెంట్స్ కి చాలా డిమాండ్ ఉంది. మీ కంట్రోలింగ్ కనుక యాడ్ చేస్తే కంట్రోలింగ్ వైపు తీసుకుంటున్నారు. అంటే మీకు FI వచ్చు, CO కూడా నేర్చుకుని చేయమంటారు. కాబట్టి CO అనేది కొంచెం అవాయిడ్ చేయండి. మీరు FI నేర్చుకున్నారు, CO కాదు కదా. CO అంటే మళ్ళీ అదొక 3 months ట్రైనింగ్ తీసుకోవాలి. అదొక వర్షన్. ఇది ఎట్లాగో అది కూడా అంతే. అది బట్ కాకపోతే COలో ఇంకా మీకు అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే కొంచెం చూద్దాం. S/4HANAలో ఇంకేమైనా ట్రై చేద్దాం కొన్ని టాపిక్స్. నేను యాక్చువల్ COలో ఒక 40 క్లాసెస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోస్ అనేవి నేను ఇంకా చేయలేదు. బట్ COలో ఏంటంటే ఒక 40 క్లాసెస్, 40 to 50 ఉండొచ్చు మేబీ. అది సపరేట్ గా CO కోర్స్ అవుతుంది. అది నేను ప్రిపేర్ అవుతున్నాను CO. ఒకవేళ వీలుంటే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఫార్వర్డ్ చేస్తారు. అది కనుక అది అవన్నీ కూడా కాంపిటీషన్స్ అనేది సక్సెస్ అవ్వాలి కదా, ప్రాపర్ గా చేయాలి కదా. సో అది కూడా వర్కౌట్ అయితే ఆ వీడియోస్ అన్ని ఫ్యూచర్ లో ఇస్తాను మీకు. అది మేజర్ గా ఇప్పుడు మీరు మనం చెప్పినవి AUC ఒకటి చెప్పలేదు మనం. యాక్చువల్గా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది మీరు ఏం చెప్పారు? AUC అంటే సార్ అసెట్, ఇఫ్ వి హావ్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ వి కెనాట్ రన్ డిప్రిసియేషన్ సార్. Once it is finalized and when it is production, then only we can run the depreciation. ఓకే. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ వాల్యూ అనేది ఫైనల్ గా 0 అవుతుంది. చెప్పాను కదా మీకు, ఈ పాయింట్ చెప్పాను కదా నేను. AUC వాల్యూ అనేది 0 అవుతుందని చెప్పాను మీకు. అసెట్ అకౌంటింగ్ లో వీడియోస్ లో చూడండి, ఉంటుంది అది. చెప్పారు సార్. ఓన్లీ మీకు ఇవేనా అడిగింది? ఇంకా ఉన్నాయి. అది ఫస్ట్ రౌండ్ సార్. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఉన్నాయి సార్. సెకండ్ రౌండ్ ఇవి షేర్ చేస్తున్నా కొన్ని క్వశ్చన్స్. 90% మనం చెప్పిన వాటి నుంచే వస్తాయండి. ఒక 10% అవుట్ ఆఫ్ మన ట్రైనింగ్ నుంచి కూడా రావచ్చు. బట్ మీరు అది ఏమైతే మన ట్రైనింగ్ నుంచి కాకుండా బయట వేరే ఏమైనా వస్తే కనుక అది మీరు ఓన్ గా మీరు ఎనాలిసిస్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను 100% కవర్ చేయలేం కదా. ఇది ఒక పెద్ద ఓషన్ SAP అనేది. సో చాలా ఉండొచ్చు, డిఫరెంట్ వేస్ లో అడుగుతుంటారు. యాజ్ అండ్ మై నాలెడ్జ్ నేను మీకు గైడెన్స్ ఇస్తాను. మీరు ఓన్ గా నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి, డే బై డే గ్రో చేసుకోవాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏమని చూడండి. నేను చెప్పిన వాటిలోంచి వస్తాయండి. బట్ ఒక క్వశ్చన్ చెప్తున్నాను. FI to MM ఇంటిగ్రేషన్ అంటే కొంతమంది చెప్పట్లేదు. ఏం లేదు, OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో FI to MM ఇంటిగ్రేషన్ అనేది చేస్తాము. GRIR క్లియరింగ్ అకౌంట్ అండ్ ఇన్వెంటరీ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ ఎక్కడ అసైన్ చేస్తాము? DSX
జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అనేది WRX ట్రాన్సాక్షన్ లో అసైన్ చేస్తామని చెప్పాలి. తర్వాత ఎంట్రీస్ ఏంటి? క్రియేట్ పర్చేజ్ ఆర్డర్, 3-way మ్యాచింగ్, క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21. ఇది ఫస్ట్ ఎంట్రీ, అంటే ఎంట్రీ ఫామ్ అవ్వదు బట్ ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. గూడ్స్ రిసిప్ట్ మీగో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. తర్వాత ఇన్వెంటరీ రిసిప్ట్ మైరో ఎప్పుడు వస్తుంది యాక్చువల్ గా? హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ అంటారు. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఈజ్ అని చెప్పాలి. ద అకౌంటింగ్ ఎంట్రీ ఈజ్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. ఫైనల్ అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. పేమెంట్ చేస్తాం F-53 లో. అది మేజర్ గా చెప్పాలి మీరు. నేను అది మీకు చాలా సార్లు చెప్పాను, అది మ్యాండేటరీ క్వశ్చన్ అని చెప్పాను. అది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన దగ్గర నేను చెప్పాను వేరే వాళ్ళు అటెండ్ అయ్యారు, అమ్మాయి మర్చిపోయాను సార్, నాకు అది గుర్తులేదు సార్, నాకు ఐ డోంట్ నో అని చెప్పేసాను చెప్పండి. అసలు అది నేను ఏదైతే మీకు అది షీట్ లో ఉంది కదా, అది ఓపెన్ చేయండి నాగరాజ్ గారు. మనము ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనుకున్నాం కదా సార్. ఇంకోటి అది అడిగారు సార్, సిఓ పోస్టింగ్ పీరియడ్ క్లోజ్ పీరియడ్ ఎలా చేస్తారని అడిగారు సార్ అతను. అది నాకు ఐడియా లేదని చెప్పాను. సిఓకి యాక్చువల్గా ఏంటంటే పోస్టింగ్ పీరియడ్ వేరేంటా? అవును సార్, సిఓ రిలేటెడ్ పోస్టింగ్ పీరియడ్ అడిగారు సార్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి యాక్చువల్ గా మనకి చూడండి, ఈసీసీ కాకుండా S4 HANAలో పోస్టింగ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఇస్తాం కదా మనం, సేమ్ అక్కడే ఒక ఆప్షన్ ఉంటుంది సిఓకి సంబంధించింది. ఓకే, అంటే మిమ్మల్ని S4 HANA బేస్ గా చేస్తుంటారు ఇంటర్వ్యూ కొంచెం. అవును సార్, అది అడిగారు, అది నాకు ఐడియా లేదని చెప్పాను. ఐడియా లేదు అలా చెప్పకూడదు. అయ్యో మీకు అప్పుడు నేను చెప్పాను, మీకు FI చెప్పేటప్పుడే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం కాన్ఫిగరేషన్ చేసే టైంలో అక్కడ కూడా పీరియడ్స్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు అని చెప్పాను. ప్రీవియస్ వీడియోలో చూడండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టీ కోడ్ ఏంటి? OB52. వెళ్ళండి, OB52 వెళ్ళండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OB52కి వెళ్ళండి. సారీ నాగరాజ్, ఇక్కడ లాస్ట్ లో ఇంకొక ఫీల్డ్ యాడ్ అవుతుంది, కంట్రోలింగ్ సంబంధించింది కూడా చేయొచ్చు మనం. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఓకే, అక్కడ ఎక్స్ట్రా కాలం వస్తుంది సార్, చూసాను హానాలో. ఓకే, చెప్పాను, గుర్తుందా మీకు? ఇవన్నీ FI సంబంధించినవి. లాస్ట్ లో సిఓ ఇక్కడ యాడ్ అవుతాయి, ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. S4 HANA చెప్పానా లేదా మీకు? 2 కాలమ్స్ ఉంటాయి సార్ ఎక్స్ట్రా. మరి ఎందుకు మర్చిపోయారు? మీరు ఎందుకు చెప్పలేదు? ఐ డోంట్ నో ఎందుకు చెప్పారు? అది అంటే కాలమ్స్ ఉన్నాయని తెలుసు కానీ ఎందుకు యూజ్ చేస్తామని ఐడియా రాలేదు సార్. నేను మీకు చెప్పాను, ఇవి S4 HANAలో ఇవి కంట్రోలింగ్ పీరియడ్స్ కూడా క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అని చెప్పాను నేను మీకు. మీరు మర్చిపోయారేమో, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ అవ్వండి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే ఫైన్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఉంటాయి మనకి యాడ్ అవుతుంటాయి అవి. పీరియడ్స్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి S4 HANA సర్వర్ లో ఉంటాయి అవి. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇంకా? అక్కడ FI to MM ఇంటిగ్రేషన్ చెప్పిన చూడండి, ఇవి చదవమని చెప్పానండి. FI to MM ఇంటిగ్రేషన్ ప్రాసెస్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. వేర్ విల్ బి హ్యాపెన్ FI to MM ఇంటిగ్రేషన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. తర్వాత ఎంట్రీస్ ఏమేం ఫామ్ చేస్తారు? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ రిసిప్ట్ మైరో అండ్ వెండర్ పేమెంట్ F-53 అని చెప్పాను. ఎంట్రీస్ చెప్పాలి. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. FI to MM ఇంటిగ్రేషన్ అండ్ FI to MM ఇంటిగ్రేషన్ 100% మ్యాండేటరీ క్వశ్చన్. FI to SD ఇంటిగ్రేషన్ అనేది 50% మ్యాండేటరీ క్వశ్చన్. అసలు ఇంటర్వ్యూ అనేది లేకుండా జరగదు. ఓకేనా? సో అది కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వండి. క్లియరా? ఈ BSX WX ఇవన్నీ కూడా మీరు బట్టి కొడతారా, ఏం చేస్తారనేది అది సెకండరీ. బట్ ఎప్పుడు అడిగినా చెప్పాలి, ఎందువల్ల అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, సార్ ఇది FB50 ఇప్పుడు చాలా అది FB50 పోస్ట్ చేసినాం కదా సార్, కాస్ట్ సెంటర్ ఇచ్చి అది ప్రాఫిట్ సెంటర్ ఇస్తే తీసుకుంటారు సార్, ఓన్లీ ప్రాఫిట్ సెంటర్. ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇస్తే పోస్ట్ చేసినాం కదా సార్ FB50లో GL పోస్ట్.
ఓన్లీ ప్రాఫిట్ డైరెక్ట్ గా అది మనం అసైన్ చేస్తాం కదా, డైరెక్ట్ గా పిక్ అవుతుంది అది. దానికి మీరు దేనికి ఏదైతే అసైన్ చేస్తారో అది డైరెక్ట్ గా పిక్ అవుతుంది, మీరు మాన్యువల్ గా తీసుకోదు. కాన్ఫిగరేషన్ లో మనం ఏం చేసాం, ఒకదాన్ని కూడా అసైన్ చేసాం, డైరెక్ట్ గా తీసుకుంటుంది అది, మాన్యువల్ గా తీసుకోదు. పని చేద్దాం నారాజ్ గారు, అది ప్రిపేర్ అవ్వండి. FI10M ఇంటిగ్రేషన్ మ్యాండేటరీ అండి, నేను చాలా సార్లు చెప్పాను, అది మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి, మర్చిపోవద్దు మీరు. అసలు అది లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. ఇది మ్యాండేటరీ 100 టైమ్స్ చెప్పాను. నేను రేపు మార్నింగ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్దామండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఓపెన్ చేయండి, ఇంకా టైం సరిపోదు. రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది రేపు చెప్తాను, అంటే రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అవన్నీ చెప్తాను, రేపు పెట్టుకుందాం ఇది. అండ్ మీరు ఎవరికి పేమెంట్ చేయకండి, కొంతమంది రికార్డింగ్ ఆఫ్ చేయండి నాగరాజు గారు.